నమస్కారం asnnews కి స్వాగతం। వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను శనివారం ballikurava మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పిడుగురాడలో అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ తనను కలవడానికి వచ్చిన నాయకులు కార్యకర్తలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాను అని అన్నారు। అద్దంకి నియోజకవర్గానికి వస్తుంది అశోక్ కుమార్ కాదని జగన్మోహన్ రెడ్డి ఫోటో మరియు ఫ్యాన్ గుర్తు మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలన్నారు। ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఇప్పుడే ఎక్కువగా మాట్లాడలేదు, తర్వాత గుర్తుపెట్టుకోండి, డాక్టర్ గారు ఖర్చులు పట్టుకుని ఏదో ఆపరేషన్ చేస్తారనుకుంటారేమో। ఒకటే గుర్తుపెట్టుకోండి, అద్దంకి నియోజకవర్గానికి అశోక్ కుమార్ గారు కాదు వస్తుంది। ఒక్కసారి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ గుర్తుపెట్టుకోండి, రెండు ఫ్యాన్ సింబల్ గుర్తుపెట్టుకోండి। 175 నియోజకవర్గాల రెండు తప్ప మనకి ఏమీ కనిపించకూడదు। డెఫినెట్ గా అతి త్వరలో మంచి రోజు చూసుకొని అద్దంకి నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతాను। ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఈ రోజు ఏ విధంగా అయితే మీ అభిమానాన్ని నా మీద క్లౌడ్ బర్స్ట్ అంటారు, ఈ మధ్య మీరు ఎక్కువ వింటున్నారు కదా, ఒక్కసారిగా వర్షం అంతా మీద పడి ఊళ్ళు కొట్టుకుపోతున్నారు। మనకి మీరందరూ మీద పడితే కొట్టుకుపోవాల్సింది వేరే ఎక్కడో కాదు, అద్దంకి నియోజకవర్గం పోయి ఎంతో అభిమానంతో వచ్చారు। మీ అభిమానాన్ని నిలబెట్టుకుంటాను। డెఫినెట్ గా మీ అందరి అభిమానంతోనే ముందుకెళ్దామండి। గతంలో చిన్న తప్పులు జరిగాయి, నాయకుల్ని కార్యకర్తల్ని గుర్తించలేకపోవడము, సరైన అవకాశాలు కల్పించకపోవడంలో చిన్న పొరపాట్లు జరిగాయి। ప్రతి ఒక్కటి సరి చేసుకుంటూ పోదామండి। మన కుటుంబంలో ఎన్ని గొడవలున్నా ఎన్ని వర్గాలున్నా జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి చిన్న పొరపాట్లు ఉంటాయి, నేను తప్పు చేయొచ్చు। మీ ఇంట్లో బిడ్డగా మీ కొడుకు అనుకోండి, మీ తమ్ముడు అనుకోండి, లేదా వయసు రీత్యా ఇంకే పెద్దవాళ్ళైతే అన్నయ్య అనుకోండి, కానీ నేను చేసిన ప్రతి తప్పుని నా మొహం మీద చెప్పగలిగిన రోజే మనం ముందుకెళ్తాం। పక్కన ఉంటామో ఏదో పొగడ్తలకి పొంగిపోయి ఏదో అలాంటివన్నీ వదిలేయండి। పోలీసులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని ధైర్యంగా మనం ఏదైనా ఎదుర్కొంటామో ముందు రానున్న రోజుల్లో మీకే తెలుస్తుంది। చారిత్రక పరిశోధకులు కవి రచయిత విద్వాన్ జ్యోతి చంద్రమౌళి రాసిన చంద్రమౌళీయం వజ్రోత్సవ సంచిక ఈ నెల 27వ తేదీన
అద్దంకి పట్టణంలోని మధురానగర్ వద్ద ఉన్న ఎస్పీ ఫంక్షన్ హాల్లో ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్నది. చంద్రమౌళి 1967వ సంవత్సరంలో కవితలు రాయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేటి వరకు దాదాపు 26 పుస్తకాలు రాసి ప్రింటింగ్ వేసి ఆవిష్కరణలు చేశారు. తన జీవిత చరిత్ర గురించి కొందరు సంచిక విడుదల చేయమని సలహా ఇవ్వగా తన గురించి తాను రాస్తే ఏమి ఉంటుందని భావించిన చంద్రమౌళి మొదటి నుంచి చేసిన శాసనాల పరిశోధనలు, తనను గుర్తించి చేసిన సత్కారాలు, ప్రతిభా పురస్కారాలు, రాసిన పుస్తకాల గురించి చంద్రమౌళియం సంచిక రాసి అందులో అన్ని విషయాలు పొందుపరిచి ఆవిష్కరణకు సిద్ధం చేశారు. మరో వారం రోజుల్లోనే చంద్రమౌళి వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ చేయనున్నారు. మొట్టమొదటిసారిగా 67లో కవిత వ్యాసంగా మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా పద్యాలతో మొదలుపెట్టాను. అప్పుడప్పుడు కొన్ని పద్యాలు చేసుకుంటూ ఉన్నాము. 69లో విద్వాన్లు చేరటం, 73లో విద్వాన్లు పూర్తయిపోయిన తర్వాత 74లో ఉద్యోగం చేయటం అయింది. అయితే ఎందువలన కవితా వ్యాసంగం పైన అభిలాష తగ్గిపోయింది. దాదాపు 94 వరకు మధ్య 1-2 పద్యాలు రాశాను, కానీ ప్రత్యేకంగా పట్టుబట్టి 10 పద్యాలు రాసింది లేదు. 98లో ప్రారంభించి అనుకోని రీతిలో దాదాపు ఇప్పటికి 26 పుస్తకాలు వచ్చేయడం జరిగింది. 33 రాశాము, 26 పుస్తకాలు వచ్చేయడం జరిగింది. తర్వాత కొంతమంది మిత్రులు జీవిత చరిత్ర రాయకూడదా అన్నారు. ఈ మధ్య మా మిత్రుడు కూడా రామన్యాలు జీవనయానం అని ఇట్లా ఇంకా ముగ్గురు పండితులు రాయటం జరిగింది. సరే, నేను కూడా ప్రస్తుతం మొదలుపెట్టాను రాద్దామని. నాకెందుకో మన విషయం మనం రాసుకునేది, మన విషయం ఇతరుల చేత రాయించాలి అనే ఆలోచన కలిగి మన మార్చిలో మిత్రులు బట్టి అబ్బాయి ఇక్కడ ఒక సంకల్పం వేద్దాం అనుకుంటున్నాం, వజ్రోత్సవ సంకల్పం. అంటే 75 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి మీ వ్యాసాలను మీరు రాసిస్తూ ఉన్నారు. అట్లా ఒకరిద్దరు అటువంటిది దాదాపు 35 మంది వ్యాసాలు వేయటం జరిగింది. అయితే 94లో కవిత్వం కంటే ముందు తర్వాత పరిశోధన వ్యాసం మొదలుపెట్టాం. అప్పుడప్పుడు కొన్ని తాళపత్రాలు సేకరించటం, అవి చదవటం చేసిన తర్వాత పూర్తిగా 2000లో దీంట్లో వెళ్ళిపోయాం. పరిశోధనకు వెళ్ళిపోవటం, శాసనాలు సేకరించటం. అక్కడి నుంచి మీడియా మిత్రులు చాలా గొప్పగా ఈ విషయాన్ని పైకి అందించారు. దానికి మీ జిల్లాలో ఎవరికి అందించినటువంటి సహాయ సహకరించారు నాకు మీడియా మిత్రులు. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ అన్ని విధాలుగా మా మిత్రులు వారి యొక్క సహాయ సహకారాలతో నేను ఈరోజు ఒక విధంగా అభివృద్ధి స్టేట్లో ముందుండని చెప్తాను. అట్లా మొదలెట్టేటువంటిది తర్వాత ప్రభుత్వ దృష్టికి వెళ్ళటం, జిల్లాలో దాదాపుగా ప్రభుత్వ కార్యకార్యం తలపెట్ట కూడా పిలిచేవాళ్ళు. దాదాపు 6-7 మంది కలెక్టర్లు సన్మానం చేసి ఏదో విధంగా అయితే 2010, 2012లో గురిజాడప్ప పురస్కారం, 2015, 2016లో విశిష్ట సన్మానం, 2010లో ఉత్తమ రచయితగా పురస్కారం, 2012లో ఉత్తమ కవిగా పురస్కారం. ఇట్లా మంత్రులు కలెక్టర్ అందరూ సహాయ సహకరించారు. వారి యొక్క సహాయ ప్రోత్సాహంతో ఈరోజు మనం ఇంతవరకు కాగలిగాము. ముందు వాళ్ళందరూ మనం అధికారులకి చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత ఈ పుస్తకాన్ని మొదలుపెట్టిన తర్వాత మిత్రుల యొక్క సహాయ సహకారంతో దాదాపు జూలై 31 అనుకున్నాము. కొన్ని వ్యాసాలు రాకపోవడం కారణం వల్ల ఈ నెల 27వ తారీఖు 27/9/2025 శనివారం నాడు ఉదయం 10 గంటలకి ఎస్వి కన్వెన్షన్లో ఈ యొక్క పుస్తకావిష్కరణ మొదలుపెట్టుకున్నాం. దీని ముఖ్య అతిథిగా మా యొక్క శ్రేయోభిలాషి చిన్ననాటి అయినటువంటి ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి పులి శ్రీనివాసరావు గారు కానీ, తర్వాత మద్రాస్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసరు శంకర్రావు, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ప్రొఫెసరు డి వెంకటేశ్వర రెడ్డి గారు, ఉత్తమ కవి అయినటువంటి బీర సుందరరావు గారు, కొంతమంది మిత్రులు దీనికి హాజరవుతున్నారు.
ఈ కార్యక్రమం అందరూ వచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేస్తే కోరుకుంటా ఉన్నాం. పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అద్దంకి పట్టణంలోని 5, 13 వార్డులలో కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కమిషనర్ రవీంద్ర కలిసి మొక్కలు నాటారు. అలాగే పలు వార్డుల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా నేడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వార్డులో మొక్కలు నాటించి పరిసరాలు అన్ని శుభ్రం చేయించారని, వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాలని, ప్రజలు కాచి చల్లార్చిన నీరు త్రాగాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నా పేరు చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు. ఈరోజు అద్దంకి మున్సిపాలిటీలో మన హౌసింగ్ ఆఫీస్ దగ్గర మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మనం చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ వగేరా వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అద్దంకి పురపాలక సందర్భంగా అంగీకారం అనేది ఒక నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి దీన్ని కూడా ఈ కార్యక్రమంలో వచ్చేసి ఈ మొక్కలు నాటడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలియపరుస్తూ సెలవు. ఒలికిస్తే ఒలి కొట్టుకుంటాడు. అక్కడికో ఇక్కడికో సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, దేవస్థాన చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, ఈవో శ్రీనివాసరావు సమక్షంలో హుండీలను తెరిచి భక్తుల సమక్షంలో లెక్కింపు చేయగా సుమారు 185 రోజులకు గాను 5,35,165 రూపాయలు ఆదాయం వచ్చింది. గతంలో హుండీలను తెరిచి లెక్కింపు చేయగా 3,25,125 రూపాయలు ఆదాయం రాగా ఈసారి 5,35,165 రూపాయలు ఆదాయం వచ్చింది. హుండీల ద్వారా వచ్చిన ఆదాయంను బ్యాంకు డిపాజిట్ చేశారు. హుండీ లెక్కింపుల్లో దేవాలయ సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు. శనివారం కావడంతో సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకుని గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. దేవాలయం అభివృద్ధి కోసం నూతన పాలక మండలి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆలయ చైర్మన్ గుంజి శ్రీనివాసరావు చెప్పారు.
సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని చీరాల ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దంకి మండలం శంకవరపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్, మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుందని, ప్రధానోపాధ్యాయులు పాఠశాలల రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలని, అన్నిటిలో జిల్లాల్లో అద్దంకి మొదటి స్థానంలో ఉండాలన్నారు. బడియేడు పిల్లలందరినీ గుర్తించి బడిలో చేర్పించేందుకు ప్రధానోపాధ్యాయుల నుంచి ఉపాధ్యాయులు, సిఆర్పీలు బాగా కృషి చేశారని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా చేసేందుకు ఉపాధ్యాయులు ముందు ఉండాలని గంగాధర్ సూచించారు. టీచర్ మీద ఇంకోటి పక్కన ఉన్న టీచర్ కూడా మనలాంటి వాళ్ళే, వాళ్ళ మీద వర్క్ అంటే భారం అనేది పడకూడదు. అందరూ ఒకే ఇది, అది మన కమ్యూనిటీలో అందరం ఒకటే అనే భావన. నా స్కూల్లో నేను పంపించను, నీ స్కూల్ ఏంటి, అది తప్పది. అందరూ ఒకటే. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒక మెసేజ్ వచ్చిందంటే వెంటనే స్పందించాలి. మీకోసం కాదు, నా కోసం కాదు. అది వాడు టీచర్లు, వాళ్ళకి సెలవులు ఉంటాయి, వాళ్ళు పెట్టుకోవాల్సిందే. అలాంటప్పుడు వాళ్ళిద్దరే ఉండాలి, వాళ్ళిద్దరి మీద అంటే వాళ్ళిద్దరే చెప్పుకోవాలి. అందరూ ఒకే ఇది. నీకు పొరపాటు నీకు మంచి స్కూల్ రావచ్చు, 10 మంది స్కూళ్ళల్లో నీకు రావచ్చు, నీకు ఆ ప్లేస్. అది ఒకటి గమనించుకోవాలి. అందరూ మనలాంటి వాళ్ళు భారం పెంచుకోకూడదు. జస్ట్ అకాడమిక్ పరంగా నెక్స్ట్ మిగతా ఈ ఆఫీస్ పరంగా మేము అడిగాము. మీకు తప్పనిసరిగా ప్రైమరీ వాళ్ళు ఎటువంటి మీకు కావాల్సిన పని లేదు. మీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ని అడగండి. మీకు 2 హెడ్మాస్టర్లు ఉన్నారు, వాళ్ళ ఇంతకుముందు ఆ కాంప్లెక్స్ వద్ద ఆ సార్ని అడగండి. ఈ కాంప్లెక్స్ వద్ద ఫస్ట్ టైం చెప్తున్నాను, నేను నవ్వుతాయి చోట్ల సీరియస్గా చెప్తున్నాను. నేను మాట్లాడే ప్రతి మాట ఇదే. ఏదైనా ఉంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ మన శ్రీ సార్ని అడిగితే ఆటోమేటిక్గా ఆనందంగా చేపిస్తాడు. అక్కడ మీ పరిధిలో ఏంది, మనం ఎందుకు స్కాల్పనే చెప్తాడంట. మనం అడగటంలోనే ఉంది. మీరు అనవసరంగా భయపడాల్సిన పని లేదు. ప్రైమరీ స్కూల్ అసలు ఇది కావాల్సిన పని లేదు. హై స్కూల్స్ కూడా అంటే వాళ్ళ 10th క్లాస్ అంతే కదా. మంచి మాట అదే నేను చెప్తున్నాను. మా వాళ్ళు అడగటంలా మిమ్మల్ని చాలా మంది ఉన్నారు, అనుమానమే లేదు. కానీ దాని క్రైటీరియా మనం కనీసం లాస్ట్ ఇయర్ మన దగ్గర ఉన్న పిల్లల్ని నిలబెట్టుకోవాలి, ఇంకా పెంచాలి. అంతేగాని అక్కడ తగ్గిందంటే మాత్రం కొద్దిగా ఆలోచించుకోవాలి. మనం అక్కడ కమ్యూనిటీ కోఆపరేషన్ తీసుకుంటే తప్పనిసరిగా ఎంతో కొంత మెరుగవుతున్నాయి. పాఠశాల అనుమానమే లేదు. అయితే వాడు పాపం నేను నా స్కూలే, నేను ఇంతవరకు నేను గడప దాటినానంటే కాదు, స్కూల్కి వెళ్తాను వస్తానంటే కాదు. కొద్దిగా మనం ప్రయత్నిస్తే మాత్రం కొన్ని పెరుగుతున్నాయి, వాస్తవమే. ఇక్కడ అనేక స్కూల్ చూస్తున్నాను కదా. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు ప్రసన్నాంజనేయ స్వామి వార్లను శనివారం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పార్వతమ్మను విశ్వబ్రాహ్మణ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, సత్రం అధ్యక్షులు కనకరత్నాచారి కలిసి పుష్పగుచ్చం అందచేసి స్వాగతం పలికారు. ఆలయంలో పూజా కార్యక్రమాల తదుపరి పార్వతమ్మను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదములు అందజేశారు. అనంతరము సింగరకొండలో ఉన్న అన్నదాన సత్రమును సందర్శించి పరిశీలించారు. కమిటీ సభ్యులతో భేటీ అయ్యి చర్చించారు. విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రంలో త్వరలో నూతనంగా నిర్మించనున్న భోజనశాల గురించి వివరించి సహాయ సహకారాలు అందించాలని కనకరత్నాచారి కోరారు. ఈ సందర్భంగా పార్వతమ్మను శాల్వా కప్పి సత్కరించారు. విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్దంకి రావడము మమ్మల్ని ఎంతగానో సాదరంగా ఆహ్వానించి ఆంజనేయ స్వామి దర్శనం జరిపించడం జరిగింది. ఈరోజు నా పర్యటనలో 2వ రోజుగా భావిస్తున్నాను. అంటే అధికారం తీసుకున్నాక నేను 2వ సారి ఇక్కడ పర్యటన చేయడం జరుగుతుంది.
మన సమస్యలపైన పోరాటం చేయడానికి నన్ను ఒక వారధిగా గవర్నమెంట్ నిర్ణయించింది. ఇక్కడ పెద్ద చిన్న అనేది ఎవరం లేదు, అంతా ఒకటే. ఇది మన జాతి కోసం ప్రతి ఒక్కరం కష్టపడతాము, అభివృద్ధి తెచ్చుకున్నాము జాతిని అని ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. దానికి మీ సహకారం నాకు అందించండి. మనము ఆదరణ పనిముట్లు కానీ, మరి గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్ల గురించి కానీ, అవి గవర్నమెంట్ నుంచి వచ్చినాయంటే ప్రతి ఒక్కరి అర్హత ఉన్న వాళ్ళందరికీ అందిస్తాము. అలాగే ప్రతి ఒక్కరు ఎదగాలని కోరుకుంటున్నాను. రాజకీయంగా ఎదగాలి. ముఖ్యంగా రాజకీయంగా ఎదుగుతూనే మన గొంతు అసెంబ్లీలో వినిపిస్తేనే మన సమస్యలకు పరిష్కారం అనేది. ఇప్పుడు ఒకరం ఇద్దరము ఏదో మాట్లాడుతున్నాము వెళ్తున్నాము అన్నట్లుగా ఉంటుంది. అలా కాకుండా రాజకీయంగా ముందుకు రండి. ముఖ్యంగా మనం ఆర్థికంగా ఎదగడానికి మహిళలు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళకున్న వనరులను బట్టి ఎస్ఎంఎస్సి స్కీమ్ ద్వారా లోన్లు ఇప్పిస్తాము అనేది నేను చాలామందికి చెప్తున్నాను. వాళ్ళకి ఇక్కడ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి ఆ లోన్లకు నేను గవర్నమెంట్ నుంచి లోన్లు ఇప్పిస్తాను. ఒక 10 మంది కానీ 15 మంది కానీ ఒక గ్రూప్గా ఏర్పడేసి మీరందరూ ఏ పని అయితే ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుందో ఏదైనా చేసుకోవచ్చు. మనం పని చేసుకుంటే తప్పులేదు. అందరు కలిసి ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి పని చేసుకుంటామంటే దానికి నేను స్క్రీమ్ ఏర్పాటు చేసుకోండి. నేను దానికి నిధులు సమకూరుస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్లు చాలా తక్కువ, దాంట్లో మీద ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం ఎదగడానికి మాత్రమే ముందుకెళ్దాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పారిశ్రామికంగా ఎదగాలని మహిళలనైతేమి పురుషులనైతేమి నేను కోరుకుంటున్నాను. మన కమ్యూనిటీలో చాలామంది ఒకటే పని మీద ఆధారపడి జీవిస్తున్నాము. అందరూ వచ్చి మన కమ్యూనిటీ మన పనులు మీద చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు బయటికి. అలా కాకుండా మనం ఏదైనా సాధిస్తాము, చేయాలి, ముఖ్యంగా చేస్తాము అనేది ఉండాలి. పిల్లల్ని కానీ అలాగే మనం భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవాలి. మనమేంది, మన జాతి ఏంది, మన ఎలా ఉండాలి అనే విధానాన్ని పిల్లలకు కానీ నేర్పించాలి చిన్నప్పటి నుంచే. అది ఖచ్చితంగా తల్లి బాధ్యత. ముఖ్యంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లలకు కానీ మన కమ్యూనిటీ గురించి కానీ మన జాతి గురించి కానీ తెలియజేయాలి. అట్లయితేనే మన జాతి ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, మనం ఆర్థికంగా ఎదగాలి. ఎదిగితేనే మనం రాణిస్తాము. రాజకీయంగా కానీ ఏ దాంట్లో అయినా కానీ మనం ఇప్పుడు ఒకరికాడ పోయి చేతులు కట్టుకొని నిలబడి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన సమస్యను అడగాల్సిన అవసరం లేదు. ब्राह्मण पौरुषेय उद्धरेतो ब्राह्मणो वै सर्वाविरैवैनं देवता विरुद्रते यावते वै देवता सर्वा माता गायत्री ప్రతి విద్యార్థి తెలుగుపై మక్కువ చాటుకోవాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న సోమేపల్లి హనుమంతరావు విద్యార్థులు సులభంగా తెలుగు నేర్చుకోవడానికి 1959లో రచించబడిన తెలుగు వాచకాన్ని మన తెలుగు పుస్తకాలను ఎంఈఓ శ్రీనివాసరావు అందజేశారు.
దసరా పండుగను పురస్కరించుకొని సోమవారం నుంచి పాఠశాలలకు సెలవులు కావడంతో శనివారం అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో ఉన్న లక్కరాజు రామయ్య ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులచే దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకు ఒక విధంగా అలంకరణ ఎలా చేస్తారో అదేవిధంగా విద్యార్థులను వివిధ రూపాలలో అలంకరణ చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా అందరినీ ఎంతగానో అలరించాయి. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కలిసి కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं प्रथमं शैलपुत्री च कूष्माण्डेति चतुर्थकम् पंचमं स्कन्दपातेति षष्ठं कात्यायनी सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं प्रथमं शैलपुत्री तृतीयं चन्द्रघण्टे అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో శనివారం మోదేపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో స్వస్థునారి సశక్తే పరివాన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ శ్రీహర్ష హాజరై సీజనల్ వ్యాధులు మరియు స్త్రీ పురుషుల్లో తరచుగా వచ్చే వ్యాధుల గురించి వివరించారు. బీపీ షుగర్ అనేది నిత్యం కంట్రోల్లో ఉంచుకోవాలని, లేని పక్షంలో ప్రధానంగా శరీరంలో అనేక మార్పులు వచ్చి ఇబ్బందులు పడతారని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హర్ష సూచించారు. ఎవరైనా ఇబ్బంది ఉన్నా క్యాన్సర్ పరీక్షలు అవి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం జరుగుతుంది. వాటిని అన్నిటినీ గమనించుకొని పక్క వారికి ఎవరైనా రాకపోతే ఇన్ఫామ్ చేసి తెలియజెప్పి వాళ్ళందరికీ వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనకి విచ్చేసినటువంటి సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు. ASN న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.